కల్నల్ మాచర్ల గారు. మేడం చూస్తే ఎస్ ఎస్ చెప్పండి. ఇప్పుడు మీరు సామాన్య పౌరులపై అయితే పాక్ కాల్పులకు తెగబడుతోంది కదా, సో అంతర్జాతీయ సమాజం ముందు అంటే దాయాది కుట్రలకు కుయుక్తులు బయటపడినట్లేనా? బై నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలండి. పాకిస్తాన్ బై నేచర్ ఏంటంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ యుద్ధ నీతి అంటూ ఉండదు. వాళ్ళకి యూనిఫామ్ నాన్ యూనిఫామ్ లో ఉన్నటువంటి 2 రకాల ఆర్మీ ఉంటుంది. సో నాన్ యూనిఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తులకి అసలు రూల్సే ఉండవు, వాళ్ళు మిలిటెంట్స్ అంటాం మనం. సో ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఒక టార్గెట్ లేకుండా సివిలియన్స్ పైనే కదా. సివిలియన్స్ పైన ఇప్పుడు బాంబే బ్లాస్ట్ కావచ్చు, పార్లమెంట్ అటాక్ కావచ్చు, తాజ్ పైన అటాక్ కావచ్చు, మొన్న పహల్గామ్ అటాక్ కావచ్చు, ఇవన్నీ నార్మల్ ఇన్నోసెంట్. వాళ్ళకి ఇదో డిఫరెంట్ టాక్టిక్స్ అన్నట్టు అంతే. జస్ట్ టు షో దేర్ ప్రెజెన్స్. వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నట్టు ఒక సంస్థ చెప్పడం, వాళ్ళ బతకడం, మనకు ఒక మెసేజ్ ఇవ్వటం, అది ఒక వాళ్ళకు ఇంటిగ్రల్ పార్ట్ అన్నట్టు. ఇది అది ఆర్మీ పైన లేకపోతే సివిలియన్స్ పైన, అది ఇన్నోసెంట్ ప్రాణాల ఆర్మీ ప్రాణాల వాళ్ళకి డజంట్ మేక్స్ మచ్ డిఫరెన్సెస్. ఎస్ భిక్షపతి గారు 1 minute అండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర గారు, ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి ఒకసారి. సార్ నమస్తే అండి. హలో సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి, 2 సార్లు మనం పాకిస్తాన్ మీద విజయం సాధించగలిగాం. అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు మనకి మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు మనం యుద్ధానికి సన్నద్ధం అయిపోయాం అని చెప్తున్నాం కాబట్టి అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఎలాగండి కంపేర్ చేయాల్సి ఉంటుంది? సార్ ఇక్కడ ఏంటంటే మనము దీన్ని ఒక 2-3 యాంగిల్ ఆలోచించవచ్చు సార్. అప్పటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకి మనం పాకిస్తాన్ తోటే యుద్ధం గురించే మాట్లాడితే అది ద డిమాండ్ ఆఫ్ ద వార్ వాజ్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వార్ వాజ్ డిఫరెంట్. 71 వార్ ఏదైతుందో ఇట్స్ ఏ సపోర్టింగ్ టు బంగ్లాదేశ్, బేసికలీ బంగ్లాదేశ్. అవును. సో ఈస్ట్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయండి. సో అక్కడ ఆబ్జెక్టివ్స్ అనేది అప్పటి ఆబ్జెక్టివ్స్ కి ఇప్పటికి బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పటి ఆబ్జెక్టివ్లు అసలు మనకు పిఓకే ఆక్యుపై చేయడం అనేది కూడా మనకు ఒక ఆబ్జెక్టివ్ కాదు. మనం పిఓకే అనేది ఆక్యుపై చేయకుండా, పిఓకే అనేది మనది. సో మనది ప్రపంచ దేశాలతోటి మాట్లాడుకుంటూ ఒక దౌత్యంతో తీసుకోవాలనే ఆబ్జెక్టివ్ తోటి నడుస్తున్నారు, అదొకటి. సో ఆబ్జెక్టివ్ బోత్ ఆర్ డిఫరెంట్. రెండోది ఏంటంటే అప్పుడున్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్స్ అండ్ అప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్న టెక్నాలజీ, అసలు దెర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. మన దగ్గర ఇప్పుడు పర్టికులర్ గా మోడీ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు వచ్చినప్పటి నుండి ఇప్పుడు నేను 22 years ఆర్మీలో చేసింది చూసినప్పుడు, నేను అక్కడ కాకుండా నేను 22 years కంపారిజన్ చేస్తే, నేను జాయిన్ అయినప్పుడు వెన్ ఐ వాజ్ కమిషన్డ్ ఇన్ ఆర్మీ, ఇప్పటికీ బార్డర్ సెక్యూరిటీలో the surveillance and security and precision, the firepower, the quantity of the weapons and type of weapons, the technology of weapons, అసలు చాలా చేంజెస్ సార్. బట్ వేర్ పాకిస్తాన్ మాత్రం అక్కడే ఆల్మోస్ట్ పెద్దగా ఏదో వాళ్ళు లాంగ్ రేంజ్ మిజైల్స్ పైన ఏదో పోయి ఉండొచ్చు, కానీ మనకున్నటువంటి టెక్నాలజీ ఇండిజినియస్ టెక్నాలజీ, కొన్న టెక్నాలజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ ఉంది అనుకోండి, రష్యన్ మన కొలాబరేషన్ తోటి మనం ఇండిజినియస్ గా ప్రొడ్యూస్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పటికీ, ఇందిరాగాంధీ ఉన్నప్పటికీ సిచ్యువేషన్స్, మనకు మెజారిటీ ఏదో కంట్రీ సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అప్పుడు లేదు. ఇందిరాగాంధీ పోయినప్పుడు అప్పుడు దిస్ థింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ సింపుల్ రిఫ్యూజ్. బట్ వేరాజ్ మోడీ గారు ఒకసారి టెక్నాలజీ పెంచుతూ, ఒకసారి ఎకనామీ పెంచుతూ, ఒకటి మనకి వన్ ఆఫ్ ద ప్రాబబ్లీ లాస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా, I think around 10 days back, అనేది it is going to be around 20 days back, it is going to be fastest economic పెంచుతూ మనకి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా చాలా దగ్గరలో అయిపోయింది సార్. అంటే భిక్షపతి గారు, ఇక్కడ మనం భిక్షపతి గారు ఒక్క నిమిషం అండి. భిక్షపతి గారు, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అప్పట్లో వచ్చి ఒక కాజ్ కోసం చేశారని మీరే చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే మనం తీవ్రవాదులు ఏదైతే అటాక్ చేశారో దానికి మనం ఆ తీవ్రవాద స్థావరాల మీద మనం వెళ్ళి దాడి చేసాం, కానీ పాకిస్తాను డిఫెన్స్ శిబిరాల మీద ఎక్కడ మనం దాడి చేయలేదు, అక్కడ ఉన్న సివిలియన్స్ మీద కూడా అటాక్ చేయలేదు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు వాళ్ళ స్టాండ్ని ప్రకటించాల్సిన ఒక పరిస్థితి నిర్బంధం ఏర్పడిందని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మనం తీవ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు పోరాడుతున్నాయి, అన్ని దేశాలు కూడా ఈ విషయంలో బాధితులుగానే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడానికని మనం తీసుకుంటున్న ఈ యాక్షన్కి ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మద్దతు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? సంపూర్ణ మద్దతు ఉంటుంది సార్. మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా పైన కూడా ఇది అటాక్ జరిగింది కదా, కాబట్టి ఎక్కడ జరగలేదు. వీళ్ళకు బేసిక్ ఆలోచన ఐడియాలజీ అనేది డిఫరెంట్, ఏది ఉగ్రవాదుంది కనుక ప్రపంచ దేశాలు ఎట్టి పరిస్థితుల శాంతిని కోరుకుంటున్నాయి, ఎకనామికల్ గ్రోత్ కోరుకుంటున్నాయి, టెక్నాలజీతో డెవలప్మెంట్ కోరుకున్నాయి, మైత్రిని కోరుకుంటున్నాయి. మనకు తప్పని పరిస్థితులు ఎస్, కాకపోతే ఏంటంటే మనకు పర్టికులర్ ఎస్, మనకు ఇంతకుముందుకు స్పీకర్ వాళ్ళు స్పోక్ వెరీ కరెక్ట్లీ. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, సపోర్ట్ చేస్తారా చేయరా, చిరకాల మిత్రుడు రష్యా అనేది ఏదైతే ఉంటుందో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ ఇష్యూ ఏంటంటే ఎస్, వెన్ టాకింగ్ అబౌట్ ది సపోర్ట్ అనేది అయితే వాట్ ఐ ఫీల్ ఈస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్ అనేది మన ఒక్కటే కాకుండా గ్లోబల్ పీస్ కొరకు మనం టెర్రరిజంకి అగెనిస్ట్ మనం చేస్తున్నాం కనుక డెఫినెట్ గా మనం ఇది సానుభూతి కాదు, సపోర్ట్ లాగా మనకు వస్తుంది కూడా. అంటే భిక్షపతి గారు, బిన్ లాడెన్ దొరికింది కూడా పాకిస్తాన్లోనే అనేది మనకు ఓపెన్ సీక్రెట్. దాంతోపాటు చాలామంది నిషేధిత తీవ్రవాద సంస్థలకి నిలయంగా ఉంది పాకిస్తాను. అయినా కూడా ఇంతవరకు అమెరికా కానీ ప్రపంచ దేశాలు కానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, వాటి మీద నిషేధం విధిస్తున్నాం అని చెప్తున్నాయి. కానీ పాకిస్తాన్లో ఈ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయని తెలిసినా కూడా ఎందుకు వాళ్ళ స్టాండ్ అనేది అంత స్పష్టతగా ఉండట్లేదు అని మీరు అనుకుంటున్నారండి? సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రపంచ దేశాలు అంటే అన్ని దేశాలు కాకుండా టాకింగ్ అబౌట్ ప్రిసైజ్లీ రెండు కంట్రీస్ మనం మాట్లాడతాం. ఒకటి ఏంటంటే దేర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి మన ఇండియా అనేది టెక్నాలజీ అండ్ ఎకనామికల్ గా చాలా ఎదుగుతుంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఇది సూపర్ పవర్ అయిపోతుందనే ఒకటి భయభ్రాంతులు అనేవి కొన్ని దేశాలకు ఉండే ఉంటుంది. పర్టికులర్ గా చైనా ఉన్న అమెరికాకు ఉండే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో దానికి వాళ్ళకి అగెనెస్ట్ గా వాళ్ళు ఒక ఏమంటుంటే చౌతి తల్లి ప్రేమ అనేలాగా ఉన్నట్టుగా. రెండోది ఏంటంటే మనకు టెక్నాలజీ అనేది టూ మచ్ మన డెవలప్ అవుతుంది కనుక మనకు ఆపడాలి. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చైనా విషయానికి వస్తే చైనా అండ్ అమెరికా అనేది ఒక ట్రేడ్ వార్ఫేర్ అనేది మనకు ఓపెన్ సీక్రెట్. అదే అంటే చైనా గురించి మాట్లాడట్లా, అమెరికా అనేది సఫరర్ కదా, ట్విన్ టవర్స్ కూల్చేశారు, బిన్ లాడెన్ దొరికింది అక్కడే పాకిస్తాన్లోనే. అయినా కూడా అమెరికా తన స్టాండ్ని స్పష్టంగా వాళ్ళు వైఖరిని తీసుకుని నిషేధం విధిస్తున్నారు, కానీ వాటిని అంతమొందించడానికి ఏ చర్యలు తీసుకోవట్లేదు అనేది మొదటి నుంచి ఒక విమర్శ ఉంది కదా అని అడుగుతున్నాను. డెఫినెట్ సార్, మీరు అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ డాక్టర్ అనే ప్రతి ఒక్క కంట్రీకి ఒకటి ఉంటుంది సార్. ఆ ప్రతి ఒక్క కంట్రీ ఏంటంటే అమెరికన్ డాక్టర్ అనేది ఏంది, ఆర్మ్స్ అమ్యునిషన్ తయారు చేయడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఓపెన్ గా అందరికీ తెలిసిందే. సో పాకిస్తాన్కి ఆర్మ్స్ ఇచ్చేసి పాకిస్తాన్కి స్ట్రెంథన్ చేసేసుకొని సో ఇండియా ఎకనామిక్ డెవలప్ కాకుండా చూడడం అనేది పాకిస్తాన్ అమెరికన్ టార్గెట్ అయితే, చైనా టార్గెట్ ఏంటంటే చైనాకి ఇటువంటిది లేకుండా సిపెక్ అనే రూట్లోకి వెళ్ళిపోయి అక్కడ వరల్డ్ ట్రేడ్ వానికి చేతులు తీసుకోవాలని చైనా ఇంట్రెస్ట్. సో ఇక్కడ వాళ్ళు కొన్ని అమెరికా డెఫినెట్ గా మనకు సెవరల్ ఎవిడెన్స్ బేస్డ్ మనకు ఉన్నాయి. వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉన్నాయి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది, వాళ్ళ యొక్క ప్రొవకేషన్ అనేది, వాళ్ళ సపోర్ట్ అనేది డైరెక్ట్ నార్త్ కొరియా సౌత్ కొరియా ఒక దగ్గర, యుక్రెయిన్ రష్యా దగ్గర ఒక దగ్గర, వాళ్ళు ఏంటంటే వాట్ ఈస్ బేసికల్లీ ఇట్స్ బిజినెస్ ఫర్ దెమ్. ఓకే భిక్షపతి గారు, ఇప్పుడు వస్తుంది కాబట్టి ఒకరిని సపోర్ట్ చేయడం, ఒకరిని డిస్కరేజ్ చేయడం, ఒకరిని సపోర్ట్ చేయడం, ఆ విధంగా ఎకనామిక్ తయారు చేసుకోవడమే వాళ్ళకు. ఓకే, మీరు డిఫెన్స్లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక విషయం అడుగుతున్నా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మనం మాట్లాడుకుంటే, మనం ఇంతవరకు వచ్చి ఈ పాకిస్తాన్ డిఫెన్స్ క్యాంప్స్ మీదకి వెళ్ళి మనం దాడి చేయలేదు, అక్కడ ఉన్న సివిలియన్స్ మీద కూడా దాడి చేయలేదు. కానీ వాళ్ళు వచ్చి మన సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు. మన సరిహద్దు ప్రాంతాలైన గుజరాత్, పంజాబ్, అదే రకంగా మనం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి రిటాలియేషన్ మన దగ్గర నుంచి ఎలా ఉండే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? రిటాలియేషన్ లో మనం ఆల్రెడీ చూసినాం సార్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని ఒక సేఫ్టీ ప్లేస్ కు మొబిలైజ్ చేసాం, డిస్ప్లే చేసాం. సో అర్థమైంది ఇక్కడ వాళ్ళు ఏవైతే చర్యలు చేస్తున్నారో అటువంటి చర్యలు మనం
ఆల్మోస్ట్ చేస్తున్నాం. నిన్న అంటే చేయాల్సిందే మనం వాళ్ళ చేస్తాం. వాళ్ళు చేసిన కాదు వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి మనం కూడా అటాక్ చేయడానికి ఆ పరిస్థితులు దారి తీస్తున్నాయని మనం అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు సార్. తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్నాయి అన్ని అవే కదా. కాబట్టి ఇప్పుడు రజోరీలో మనకి ఎక్కువ పెద్ద ఎత్తున సివిలియన్స్ డ్యామేజ్ అయింది. సో అందుకే ఆఫ్టర్ దిస్ రివ్యూ మీటింగ్, ఈ రోజు రివ్యూ మీటింగ్ తర్వాత ద వార్ టాక్టిక్స్ లో, ఈ ఆపరేషన్ టాక్టిక్స్ లో ఏమన్నా చేంజెస్ వస్తుంది. ఇంకా మనం పీస్ లవింగ్ కాబట్టి ఇన్నోసెంట్ ప్రాణాల మీద ఎటువంటి నష్టం కాకుండా, పర్టికులర్ గా పిఓకేలో ఉన్నటువంటి మన మిత్రులకు ఎటువంటి నష్టం కాకుండా, సో ఇండియన్ ఫోర్సెస్ అండ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీ విల్ టేక్ కేర్.